పెళ్లి తర్వాత రష్మిక కొత్త చిత్రాలేవి కమిట్ కాలేదు. రౌడీతో మ్యారేజ్ కు ముందు కమిట్ అయిన మూవీస్ ను కంప్లీట్ చేసే పనిలో ఉంది. అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం నేషన్ క్రష్ నయా ప్రాజెక్ట్ సైన్ చేసిందని, పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న ప్రాజెక్టుల్లోకి తాను అడుగు పెట్టబోతోందని ప్రచారం సాగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కృతి సనన్, మరోవైపు రుక్మిణి వసంత్, ఇంకోవైపు రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అలాగే సుకుమార్ టీం మొత్తం కూడా రష్మిక వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కోసం నేషన్ క్రష్ డేట్స్ లాక్ చేస్తే కనుక కెరీర్ బిగినింగ్ నుంచి సుకుమార్ పెట్టుకున్న సెంటిమెంట్ బ్రేక్ కావడం ఖాయం. ఎందుకంటే మొదటి చిత్రం నుంచి ఒకసారి వర్క్ చేసిన హీరోయిన్ కు మళ్లీ సినిమా ఇవ్వలేదు సుకుమార్. చరణ్ చిత్రంతో ఈ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చరణ్ తో చిత్రం తర్వాత కూడా రష్మికతోనే సుకుమార్ వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెగా పవర్ స్టార్ తో మూవీ తర్వాత పుష్ప 3 పట్టాలెక్కనుంది. అప్పుడు మరోసారి సేమ్ క్యారెక్టర్ రష్మిక రిపీట్ చేయనుంది. అంటే సుకుమార్ డైరెక్ట్ చేసిన 4 చిత్రాల్లో రష్మిక నటించినట్లు అవుతుంది. ఇది ఇంకో రికార్డ్ అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.